ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో దాదాపు 4500 కోట్ల రూపాయలతోని మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు పెద్ద ఎత్తున నిధులను కేటాయించి యుద్ధ ప్రాతిపాదికన పనులైతే నడుస్తున్నాయని చెప్పొచ్చు. నేను ఇప్పుడు ప్రజెంట్ నారాయణపేట నియోజకవర్గంలోని కానుకుర్తి గ్రామం దగ్గర దాదాపు 800 ఎకరాల భూమిని సేకరించి ఇంతకుముందు ఉన్నటువంటి ఈ చెరువుని ఇంకా 800 ఎకరాలు పెంచి 1.32 టీఎంసీ కింద మార్చి ఈ ప్రాంతం నుంచే కొడంగల్ వరకు నీళ్ళని తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే కలలు కన్నాడో ఆ కలలు కానీ మా కలల్ని సాకారం చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదైతే మనం చూసుకున్నట్లయితే సీను కొన్ని తరతరాలుగా పాలకూరు మారిన కానీ ఈ పాలమూరు బిడ్డల బతుకులు మారలేదు. పక్కనే గోదావరమ్మ పోతు కృష్ణమ్మ పోతుంటుంది కానీ ఈ ప్రాంతం మొత్తం ఎడారి కింద మారుతుంటుంది. ఒక కవి చెప్పేవాడు, గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్ళాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అని చెప్పి అందేశ్రీ గారు అద్భుతమైనటువంటి కవిత్వం రాసింది. కానీ మన కళలు మాత్రం ఎంతసేపు పాటలు పాడుకునికనే సరిపోయింది. మన కళలు మాత్రం నెరవేరలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 1,50,000 కోట్లు పెట్టి ఆయన ఫామ్ హౌస్లకు నీళ్ళు తెచ్చుకున్నాడు. కానీ మా పాలమూరు బిడ్డలు వలసలు పోతుంటే మా బతుకులు పట్టించుకున్న పోయినటువంటి పోలేదు. కాబట్టి అటువంటి పాలకుల నుంచి ఈరోజు మా ప్రజాపాలన రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మా కష్టాలను చూసి ఈ ప్రాంతం నుంచి వలసలు పోకూడదు, ఈ ప్రాంతానికే వలసలు వచ్చే పరిస్థితులు రావాలని చెప్పి శరవేగంగా పనులు అయితే జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే 4500 కోట్ల కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. యుద్ధ ప్రాతిపాదికన కేవలం 20 నెలల టైం పెట్టి కూడా గడువు పెట్టి కూడా ఈ పనులు మొత్తం శరవేగంగా నడుస్తున్నాయి. గత 10-15 రోజుల క్రితమే మంత్రి వాకిటి శ్రీ గారు వచ్చి ఇక్కడనే ఈ కానుకుర్తి చెరువు దగ్గర దీన్ని అభివృద్ధి చేయడానికి దీని కెపాసిటీ పెంచడానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. యుద్ధ ప్రాతిపాదికన పనులు కూడా నడుస్తున్నాయి. కాబట్టి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంతం బిడ్డగా రుణపడి ఉంటాం. ఇది కానుకుర్తి చెరువు కట్ట. దీన్ని మొత్తం పెద్దగా చేసి అద్భుతంగా దీన్ని 1.32 టీఎంసీ కింద మార్చి ఒక పెద్ద రిజర్వాయర్ కింద మారుస్తున్నారు. ప్రస్తుతం పాత చెరువే ఇది. ఇక్కడ నుంచే కొడంగల్ వరకు కూడా నీళ్ళని తీసుకొస్తారు. ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ కావచ్చు, అదేవిధంగా కొడంగల్ కావచ్చు, బొమ్రస్పేట్ మండలాలకు నీళ్ళని అయితే తీసుకోవడం జరుగుతుంది. చూడవచ్చు, చాలా శరవేగంగా పనులు అయితే మొదలైనాయి. పెద్ద మనుషులు సామెత చెప్తుండ్రి, వడ్డించే దగ్గర మనోడు ఉంటే ఏ మూలకున్న 4 బొక్కలు పడతాయని చెప్తుండ్రి. అట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ పాలమూరు వలసల జిల్లా బతుకులు మార్చాలనేటటువంటి ఏకైక ఉద్దేశంతోనే ఆయన కలలు కన్నాడు. అదేవిధంగా మన కళలను అయితే ఆయన సహకారం చేస్తున్నాడు. కాబట్టి మరొకసారి పాలమూరు బిడ్డలు, ముఖ్యంగా కొడంగల్ ఈ ప్రాంత బిడ్డల తలరాతలు మార్చడానికి రేవంత్ రెడ్డి గారు మా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి కావడం మా పూర్వజన్మ సుకృతం కింద మేము కూడా భావిస్తాం. కానుకుర్తి చెరువు ఏది ఏమైనా కానుకుర్తిల త్యాగాన్ని కూడా ఒప్పుకోవచ్చు. 800 ఎకరాల భూమిని వాళ్ళు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో, స్థానిక ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఈ ప్రాజెక్టుని అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా కానీ వాళ్ళ కుట్రలను అన్నింటినీ పటాపంచలు చేస్తూ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో 800 ఎకరాల భూమిని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మొత్తం మనం చూసుకున్నట్లయితే ఈ వ్యవసాయ భూములు మొత్తం ఈ ప్రాజెక్టులో రేపు మునిగిపోయే అవకాశం ఉంది. చూడవచ్చు, ఇక్కడ పెద్ద ఎత్తున వర్క్ కూడా నడుస్తున్నది. కొంత భూసేకరణని కూడా తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో, ఎక్కువ ముంపు ఉండొద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఇట్లా రౌండ్ కడుతున్నారు కట్ట. అంటే ఒక ట్యాంక్ బండ్ మాదిరి కడుతున్నారు. చూడొచ్చు, అక్కడ వర్క్ నడుస్తున్నది. కాంట్రాక్ట్ సంస్థ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా చేసుకున్నది. ఈ ప్రాంతం మొత్తం ప్రాజెక్టు కింద ల్యాండ్ అక్విజిషన్లో భూములు కోల్పోయినటువంటి రైతులు ఇక్కడనే ఈ భూముల్ని మొత్తం కోల్పోవడం జరిగింది.
ఇది మొత్తం ఈ ఎత్తైన ప్రాంతం నుంచి ఆ కింది వరకు కూడా పోతుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి ఆనకట్ట ఇక్కడ కూడా వస్తుంది. చూసుకోవచ్చు మనం. పనులు అక్కడ నడుస్తున్నాయి శరవేగంగా. ఇక్కడ వర్క్ నడుస్తున్నది.